హలో ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్ సార్, పాలిటీ ఫ్యాకల్టీ. 2018లో జరిగినటువంటి పరీక్షలో పాలిటీ నుంచి వచ్చినటువంటి ప్రశ్నలని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ప్రశ్న మనకి ఏముంది? పార్లమెంటు 2 సభల సంయుక్త సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారన్నాడు. 2 సభలంటే లోక్సభ, రాజ్యసభ. దాన్ని మనము ఉభయ సభల సంయుక్త సమావేశం అని కూడా అంటాం అన్నమాట. మరి ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు దానికి ఎవరు అధ్యక్షత వహిస్తారంటున్నాడు. ఉపరాష్ట్రపతి, పార్లమెంటు వ్యవహారాల మంత్రి, రాష్ట్రపతి మరియు స్పీకర్. ఎవరు అధ్యక్షత వహిస్తారంటే మనకి రాజ్యాంగం ప్రకారం ఇక్కడ మూడోది ఆన్సరు స్పీకర్ గారు అధ్యక్షత వహిస్తారు. ఓకే, మళ్ళీ దీన్ని బట్టి దీనిలాగానే ఇంకో ప్రశ్న ఏ విధంగా వచ్చే అవకాశం ఉందంటే, పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారంటాడు. ఎవరు ఏర్పాటు చేస్తారంటే దాన్ని రాష్ట్రపతి గారు ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉందమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకి చూసుకుంటే, రాష్ట్రపతిగా ఎన్నిక కావడానికి రాజ్యాంగము సూచించినటువంటి కనీసమైన వయసు ఎంత? అంటే ఎన్నిక కావడానికి, పోటీ చేయడానికి కనీసం వయసు ఉండాలా, ఆ వయసు ఎంత అంటున్నాడు. 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 35 సంవత్సరాలు, 45 సంవత్సరాలు. ఆన్సర్ ఏంది ఇక్కడ మనకి? 35 సంవత్సరాల వయసు తప్పనిసరిగా ఉండాలి. ఇది ఒక అర్హత. భారతదేశం యొక్క పౌరుడై ఉండాల్సిందే. దాని తర్వాత ఎలాంటి గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండకూడదు, ఎలాంటి రాజకీయ పదవులు ఉండకూడదు, క్రిమినల్ కేసులు ఉండకూడదు. అలాంటి మనకి చాలా ఉండడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి 2018లో జరిగినటువంటి పరీక్షలో పాలిటీ నుంచి వచ్చినటువంటి ప్రశ్న ఒకటి ఏ విధంగా అనిపిస్తుందంటే, భారత ఎన్నికల కమిషన్కు కింది వాటితో ఏ ఎన్నికలతో సంబంధము లేదు అంటున్నాడు. అంటే ఏ ఎన్నికలు నిర్వహించదు అంటున్నాడు అనమాట. ఏ ఎన్నికలు నిర్వహించదు భారత ఎన్నికల సంఘం. ఉపరాష్ట్రపతి ఎన్నికలు, రాష్ట్రపతి ఎన్నికలు, రాజ్యసభ ఎన్నికలు, పంచాయతీరాజ్ సంస్థ ఎన్నికలు. ఏ ఎన్నికలతో కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధం లేదు అని అంటే, పంచాయతీరాజ్ సంస్థ ఎన్నికలతో సంబంధం లేదు. ఈ పంచాయతీరాజులు అనేటటువంటివి రాష్ట్రానికి సంబంధించినవి కాబట్టి రాష్ట్ర ఎన్నికల సంఘము ఈ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడం జరుగుతుంది అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాల్సిందమ్మ. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకుంటే, రాష్ట్రపతి పాలన ఉన్న రాష్ట్రంలో బడ్జెట్ను తయారు చేసే అధికారం అనేది ఎవరికి ఉంటుందన్నాడు. రాష్ట్రపతి పాలన అనేటటువంటిది ఒకవేళ అమలులో ఉంటేనట అక్కడ బడ్జెట్ను తయారు చేసేటటువంటి అధికారం అనేటటువంటిది ఎవరికి ఉంటుందంటున్నాడు. అంటే రాజ్యసభకు ఉంటుందా, లోక్సభకు ఉంటుందా, గవర్నర్కు ఉంటుందా, రాష్ట్రపతికి ఉంటుందా అన్న విషయం చూసుకుంటే, రాష్ట్రపతి పాలన అన్నప్పుడే పరిపాలన ఎవరి పేరు మీద జరుగుతుంది? రాష్ట్రపతి పేరు మీద జరుగుతుంది. ఆ రాష్ట్రపతి పాలన అమలులో ఉన్నప్పుడు అక్కడ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్లను తయారు చేసే బాధ్యత ఎవరికి ఉంటుందంటే రాష్ట్రపతి గారికి ఉండడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. ఇది గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్యను ఎవరు సవరించవచ్చును అని అంటున్నాడు ఇక్కడ మనకి. సుప్రీంకోర్టు జడ్జీల యొక్క సంఖ్యను ఎవరు సవరించవచ్చు అని అంటే చూడు మనకి ఆప్షన్స్: కేంద్ర న్యాయశాఖ మంత్రి, పార్లమెంటు చట్టం ద్వారా, సుప్రీంకోర్టు తన కొలీజియం ద్వారా, రాష్ట్రపతి ఆర్డర్ ద్వారా సవరించవచ్చు అంటున్నాడు. ఇక్కడ గుర్తుంచుకోండి, ఇక్కడ మన వర్డ్ గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనకి ఏ క్వశ్చన్ దీనికి ఏది ఆన్సర్ అవుతుంది అంటే, ఏ విధంగా సవరించవచ్చు అని అంటే రాష్ట్రపతి యొక్క ఆర్డర్ ద్వారా సవరించడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంటుగా పిలువబడే కేంద్ర శాసనసభ అర్థం అంటే ఏంది? ఇక్కడ అసలు పార్లమెంట్ అంటే ఏమిటి అని అర్థం అనమాట. అసలు పార్లమెంట్ అంటే ఏందంటున్నాడు. 79వ ఆర్టికల్ అనేది వివరిస్తాం. ఇక్కడ మనకి ఏ ఆర్టికల్ వివరిస్తుంది? మనకి 79వ ఆర్టికల్ అనేది వివరిస్తుంది. 79వ ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ మరియు రాష్ట్రపతి. ఇక్కడ ఉంది రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభ ఏదైనా కరెక్టే. కాబట్టి ఆన్సర్ ఏంది? ఇక్కడ మనకి ఫస్ట్దే ఆన్సర్ కావడం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ చివరి క్వశ్చన్ ఇక్కడ చూద్దాం. ఓటింగు హక్కు అనేటటువంటిది ఎలాంటి హక్కు అంటున్నాడు. ఓటింగు హక్కు అనేటువంటిది ఎలాంటి హక్కు? అది రాజకీయ హక్క, ప్రాథమిక హక్క, కనీస హక్క, అది నైతికపరమైనటువంటి హక్కు అంటున్నాడు. ఈ ఓటు హక్కు అనేటటువంటిది మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ ఏ హక్కుగా పనిచేస్తూ ఉంది? అది రాజకీయ హక్కుగా పనిచేయడం అనేది జరుగుతూ ఉందమ్మా. ఇవి కొన్ని ప్రశ్నలు మరియు సమాధానాలు. డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, క్లాసెస్ వినండి, ఉద్యోగాన్ని సంపాదించండి. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.